ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి కార్యకర్తల మధ్యలో 100 ప్రశ్నలు పుట్టేలా చేశారు ఆయన. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం పార్టీ క్యాడర్ను అధిష్టాన పెద్దలను ఆలోచనలో పడేసేలా చేసింది. అసలైన భవిష్యత్ ప్రణాళికేంటి, ఆయన చూపులు ఎటువైపు అని చెవులు కొరుక్కుంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. అసలు ధర్మాన ప్రసాదరావు మనసులో ఏముంది, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, వాటిపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మెజార్టీ నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లు జగన్ నీడలో వారంతా ఉక్కపోతకు గురయ్యారు. సరైన ప్రాధాన్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఈ జాబితాలోకే వస్తారు. అందుకే తరచూ ఇలాంటి నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఓటమి తర్వాత శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటంతో బొత్స అడపాదడప పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ధర్మాన మాత్రం ఎక్కడా కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లా దిగ్గజం ధర్మాన ప్రసాదరావు అయితే ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్ ముఖం చూడటమే మానేశారు. జగన్ జిల్లా సమీక్షలు నిర్వహించిన ధర్మాన హాజరవ్వటం లేదు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. ముహూర్తం కూడా కుదిరిందని, జనసేన లేదా బీజేపీ కండువ కప్పుకోవటమే ఆలస్యమని కూడా పుకార్లు షికారు చేశాయి. జనసేన వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. జనసేన ఆ రోజు టీడీపీకి వెళ్ళాను, టీడీపీ నుంచి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జనసేన చేరుకున్నానే కూడా రాశాను. కానీ తాజాగా నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు ధర్మాన. అయితే ఇక్కడే తనదైన ప్రసంగంతో వైసీపీ అధిష్టానాన్ని మరింత కన్ఫ్యూజన్ లో పడేశారని చర్చ జరుగుతోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ మారాల్సి వస్తే తానొక్కడినే మారనని, జిల్లా మొత్తాన్ని తీసుకుపోతానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మాన. ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుందని మీకు తెలియదా? నేను వెళ్ళిపోతే మామూలు వెళ్ళిపోతాను, ఓ జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను. కానీ జిల్లా ప్రజల ప్రయోజనాలు బేరీజు వేసుకుని తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. అంటే తప్పదు అనుకున్నప్పుడు జిల్లాలో వైసీపీని ఖాళీ చేసి ఏదో ఒక పార్టీలోకి తరలిస్తానని జగన్ కు క్లియర్ కట్ సిగ్నల్స్ ను ధర్మాన పంపారన్న టాక్ నడుస్తోంది. సమర్థలే కదా మీరు. నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను, దానికి ఆరోగ్యము రకరకాల కారణాలు ఏమి ఉన్నాయి. నేను రాలేదు కనిపించలేదని గట్ట అనుకోకండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెడితే నేను వచ్చి ఉండేవాడిని కాదు. మీరు ఎక్కడే పెడతామని పార్టీలు ఆడే సందర్భంగా ఇక్కడే పెట్టుకొని నేను కూడా ఉంటాను. 10 నిమిషాలు మీకు వచ్చిపోతాను. సందర్భం వచ్చినప్పుడు చేస్తాను. లేదు నేను పనికిరాను అనుకుంటాం అనుకో, ఎవరినో పెడతాం ఆ టైం వచ్చినప్పుడు. అవన్నీ ఆ పనులన్నీ మేము చూస్తాం, వదిలేసేయండి. ఇది ఇలాగే ఉండాలని మీరు అనుకోకండి. ఏ సందర్భం వస్తే ఎలక్ట్రానిక్లో మారుస్తాం. లేదు ఇది కాదు రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభకి వెళ్తాను. లేదు పార్లమెంటే పోటీ చేయాలి, పార్లమెంట్ పోటీ చేస్తాను. దేనికి ఇప్పుడు పనికిరాడు, ఇతను 67 అయిపోయినాడు ఇంకేటని అన్నారనుకో, మానేస్తాను. మానేసి ఎవడు పోటీ చేస్తే ఆడ వెనక పని చేస్తాం. మన ఆయనకు మీరు పని చేస్తారు కదా, ఇంకొకటికి వస్తే నేను పని చేయకుండా ఉంటానా? ఎందుకు నేను ఎందుకు ఏదో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా. ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం? మనం ఉన్నాం కదా, ఇంకో దగ్గర ఉండే ప్రశ్న కదా. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యంలో పాపమంతా టీడీపీదేనని ఆయన చేసిన కామెంట్స్ వెనుక కూడా చాలా పెద్ద వ్యూహం కనిపిస్తోందంటున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ పాత్ర ఏమీ లేదని, అసలు పవన్ అమాయకుడని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబును పొగడడం కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకోసం ఆయన్నే మనం నిందించలేము. పాపం అమాయకుడు, వదిలేసేయండి. ఇలాంటి కామెంట్స్ తో బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు ధర్మాన ఆప్షన్స్ తెరిచిపెట్టుకున్నారని పొలిటికల్ పండితులు చెప్తున్నారు.
విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబుపై ధర్మాన చేసిన కామెంట్స్ కూడా ఆయన రూట్ ను క్లియర్ చేసేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని, చంద్రబాబు వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించటం ధర్మాన రాజకీయ చతురతకు నిదర్శనమని చాలా మంది చెప్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ చేయాలని, ఆ వ్యతిరేక పవనాలు వైసీపీకి అనుకూలంగా మారకుండా ఉండాలంటే జగన్ చేసిన కార్యక్రమాలు ప్రచారంలో ఉండకూడదన్నది ధర్మాన వ్యూహంగా కనిపిస్తోంది. రేపటి రోజున పార్టీ మారితే ప్రభుత్వ వ్యతిరేకత తనకు ఉపయోగపడుతుందని ఆయన స్కెచ్ గీసుకున్నారని సిక్కోలు రాజకీయ ఉద్దండులు విశ్లేషిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత ధర్మాన సైలెన్స్ జిల్లాతో పాటు రాష్ట్ర పార్టీలో పెద్ద దుమారమే రేపుతోంది. ధర్మాన మౌనాన్ని వీడి ఆయన వెర్షన్ ఏంటో చెప్పాలని కార్యకర్తలు చాలా సార్లు విజ్ఞప్తులు డిమాండ్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన తన వెర్షన్ వినిపించారని వైసీపీలో ఓ వర్గం చెప్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గితే తన దారి తాను చూసుకుంటానని సూటిగా స్పష్టంగా చెప్పేశారని అంటున్నారు ఆయన సన్నిహితులు.